సందు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉంటది. నేనే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటానని సీఎం రేవంత్ అన్న చెప్తుంటాడు కదా. ఇగియాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా మల్లోపారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పూజలు చేయించిందట. మరి ఆ పూజలు ఎక్కడ చేయించిండు, ఏం కథ పురాగా అరుచుకుందాం పాండ్రి. మీ అందరం కూడా మంచి గణపతి పూజ హోమం చేసాం. మీరు మరోసారి సీఎం కావాలి, తెలంగాణ రైజింగ్ సక్సెస్ కావాలని చెప్పిన ప్రశ్న తెలంగాణ రైజింగ్ ఓవర్ ఆపలేదని చెప్పినాం. ఇన్నరా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మాటలు. నల్లగొండల మంత్రి క్యాంపు కార్యాలయం షాల్ చేసినాక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు భూమి పూజ చేసిర్రియాల. ఇక ఆ కార్యం అయిపోయినాక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు సీఎం రేవంత్ అన్నకు ఫోన్ చేసి ముచ్చట చెప్పిండు. ఇక క్యాంప్ ఆఫీస్ షాల్ చేసినాక జ్యేష్ఠ గణపతి దేవుని పూజల రేవంత్ రెడ్డే మల్లోపారి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నాడట. ఇక ఈ ముచ్చటను రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరీ సంబురంగా చెప్పిండు మంత్రి కోమటిరెడ్డి సారు. అదివరకు నాది ముఖ్యమంత్రి స్థాయి, నేను కూడా ముఖ్యమంత్రి రేసులున్నా, చేతి పార్టీ అధికారంలోకి వస్తే నేను కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడతా అని చెప్తుండే. ఇక ఇదే కోమటిరెడ్డి ముచ్చట్ల సీఎం రేవంత్ అన్న ఇదివరకు మాట్లాడుకుంటా హోంగార్డులు ఎప్పటికీ హోంగార్డులు లెక్కనే ఉంటారు, సివిల్స్ పాస్ అయిన వాళ్ళే ఐపీఎస్ అధికారులు అవుతారన్నట్టే మాట్లాడిండు కదా. ఇక ఇప్పుడు అదే నిజమైంది. రేవంత్ రెడ్డి సీఎం అవుడే కాదు, మల్లోపారి సీఎం కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డే మొక్కే పరిస్థితి వచ్చిందని అప్పటి ముచ్చట్లను యాద్ చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇక అన్న వెంకటరెడ్డి సీఎం రేవంత్ అన్నను మెచ్చుకొని మెడల మీద వేసుకున్నట్టే మాట్లాడుతుంటే అటు తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కథ మాత్రం అలాగున్నది. మొన్నట్ల సీఎం రేవంత్ రెడ్డి జర్నలిస్టుల గురించి మాట్లాడిన మాటలను ఖండాలుగా ఖండించినట్టే మాట్లాడిండి ఇయ్యాల. తెలంగాణ సమాజ ఆకాంక్షల కోసం సోషల్ మీడియా శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉన్నది. వాళ్లను దూరం పెట్టాలని ప్రధాన మీడియా వాళ్లను ఎగదోయటం విభజించి పాలించినట్టే అవుతుంది. ఈ కుటిల పన్నాగాలను తెలంగాణ సమాజం సహించదనుకుంటా కామెంట్ పెట్టి రేవంత్ రెడ్డికి గట్టిగానే సురుకు పెట్టిండు. ఇక మొన్న అట్ల సుతం రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం అని సోషల్ మీడియాలో కామెంట్ పెట్టిండు. మొత్తానికైతే అన్న వెంకటరెడ్డి సీఎంను తారీఫ్ చేస్తుంటే తమ్ముడు మాత్రం సందు దొరికిందంటే రేవంత్ రెడ్డికి సురుకులు పెట్టుకుంటా నా రూటే సపరేటు అన్నట్టు చేస్తున్నాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ అన్నదమ్ముల రాజకీయం ఎట్లుంటదో. మొన్నట్లా కొల్లాపూర్లో పెట్టిన సభల ఎంపీ మల్లు రవిసారు మాట్లాడుతుంటే నడిమిట్లనే ఆపమని చిట్టి రాసిస్తే నేనేమన్నా జూపల్లి కృష్ణారావు పెట్టిన చికెన్ కూర చేపల ఫ్రై తినడానికి వచ్చినా ఆడెవడాడు నన్నే ఆపమనంటారా? నేను సొల్లు చెప్పడానికి ఇక్కడికి రాలేదని గరమైన ముచ్చట మన జోర్దాల్లో చెప్పుకున్నాం కదా. ఇగియాల దాని మీద అక్కడి నాయకులు ఏం చేసిండ్రో చూడుండ్రల్లా. మొన్నటి మీటింగుల ఎంపీ మల్లు రవి సారు మాట్లాడిన మాటలకు వాళ్ళు బగ్గనే హట్ అయినట్టున్నారు. గందుకే ఇయాల పెద్ద ఎత్తున నిరసనకు దిగిర్రిట్లా. మీదికేంచి మల్లు రవి డామ్ డామ్, స్థానికేతర పాలన వద్దురా సోదరా, బాయ్కాట్ మల్లు రవి, గో బ్యాక్ మల్లు రవి, క్రమశిక్షణ లేని మల్లు రవి, నేర్చుకోర సొల్లు రవి అని పెద్ద పెద్ద నినాదాలే చేసిర్రు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో చేసిన ఈ నిరసన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ దండు నరసింహ మీద ఎంపీ మల్లు రవి చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కొల్లాపూర్ సభల మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పినందుకే నేను సభ అధ్యక్షునిగా ఉన్నా, నాయకులందరినీ మాట్లాడమని చెప్పినా, అట్లనే ఎంపీ మల్లు రవిని కూడా మాట్లాడమన్నా. కానీ ఆ ప్రసంగంలో వారి సమయభావం అప్పటికే 2 దాటిపోయింది కాబట్టి సమయం ఎక్కువైతుందన్న ఉద్దేశంతో పెద్దల సూచన మేరకు సమయం అట్ట పాటించండి అని చెప్పి సూచన చేయడం జరిగింది. నేను కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రెచ్చిపోయి వాడు వీడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. అది చాలా బాధాకరం, మాకు చాలా బాధ అనిపించింది. ఒక ప్రజాక్షేత్రంలో ఉన్నాం, ప్రజాప్రతినిధుల పైన ఇష్టం వచ్చినట్టుగా వాడు వీడు అని మాట్లాడితే అది సహించరాదు. అది ఎంత పెద్దవారైనా కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే. మీడియా ముంగట్నే నాకు క్షమాపణ చెప్పాలే, లేకుంటే మాత్రం ఊకునేదే లేదు. నన్నే కాదు ఇంకో పారి ఏ నాయకులనైనా కార్యకర్తలనైనా వాడు వీడు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని గరానికి వచ్చిండి అన్న. పార్టీ చెప్పిందన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి, ఒకే ఒక్క కారణంతో పార్టీ కట్టుబడాలన్న ఉద్దేశంతో నేను ఎంపీగా 1000 మెజార్టీ తోటి మేము గెలిపిస్తే పెదకొత్తపల్లి మండలంలో 10,000 మెజార్టీ పైచీలకు వస్తే పెదకొత్తపల్లి ఒక హెడ్ క్వార్టర్లోనే నీకు 960 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. మేము చేసిన పాపం ఏంటి, నేను గెలిపియడం మేము చేసిన పాపమా? అరే తొరే వాడు వీడని మాట్లాడతావా నువ్వు?
స్థానికుడైన సంపత్ కుమార్ ను కాదని ఖమ్మం జిల్లా అయిన మల్లు రవికి టికెట్ ఇచ్చినా మేం కష్టపడి ఓట్లేయించి గెలిపించినందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతావా? మాకు క్షమాపణ చెప్పేదాకా నిన్ను ఇక్కడ తిరగనీయమన్నట్టే మాట్లాడిరా నాయకులు. కానీ చూడుండ్రి, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి సారే క్రమశిక్షణ తప్పినట్టు మాట్లాడే వరకు ఆయనకే బుద్ధి చెప్పినట్టు చేసిరు అక్కడి లోకల్ లీడర్లు. మరి వాళ్ళ మనసు గాయపడ్డట్టు మాట్లాడిన మల్లు రవి సారు అందరి ముంగట క్షమాపణ చెప్తాడో లేకుంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ను నన్నే క్షమాపణ చెప్పుమంటారని గుస్సాయి పార్టీకి నష్టం వచ్చేటట్టు చేసిర్రని ఇలా ధర్నా చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాడో చూడాలే మరి. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత ఏం చేస్తున్నాడో అడుచుకోవాలి కదా. తాత ఏం దెయ్యాల్టి సంగతి? అరే గంజికోట రహస్యం లెక్కనే మన పార్టీలో ఏం జరుగుతుంది అనేది కూడా తెలుస్తలేదు కదా లచ్చలు. నీకేమన్నా ఎరికేనా? అయ్యో వాళ్ళు వీళ్ళు గుతగుతలు ఆడుకుంటే నీకు తెలుస్తాయి కదా, అట్లా గిట్ల ఏమన్నా? అయ్యో నాకేం తెలుస్తా అంటే నీకే తెలియాలి కానీ అంతే అంట. ఆయన పెద్ద మైసూర్ జమీందారు, నువ్వు మా నూరు జమీందారువి. ఇద్దరు రకం రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్నారా పెద్ద మనిషి? ఇంతకీ ఇవాళ తీసుకొస్తానన్న వార్త ఏదే? అగో దాన్ని ఇచ్చిరిక చూస్తాను అవరా లచ్చలు. ఇచ్చే జీతాన్ని ఇవాళకి ఇయ్యది, దానికాట నేను వార్తలు తీసుకొచ్చి ఇవ్వాలి. నాకు అసలు రాసిచ్చిన వార్తలనే దానికి చక్కగా చదువుడు రాదు, అది మన ఇద్దరిని ఎక్కిరిస్తానంటే కదా దాన్ని తెలివి చూడు. దీని మేలేరు అని మొక్కంలో చెప్పు. ఏయ్ తిక్కతిగా ఉన్నదా ముసలోడా? చేసే కోళ్ళు విడిచిపెట్టి ఆడ కూర్చొని ఇచ్చులు కచ్చకాలని మాట్లాడుతున్నావు. ఇక బుజ్జి చిన్నగా ఒక బిరేక్ తీసుకొని నన్ను మంచిలు దాయి రాప, మాకు ఒక ముచ్చట ఉన్నది మాట్లాడుకునేటందుకు. లచ్చలు అందాద మన మేడం ఏమన్నా కొత్త పార్టీ గిత్త పెడుతుందంట వాళ్ళ, లేకుంటే స్వయంగా వాళ్ళు అయ్యనుకున్న మనుషులే ఈమె గురించి ఇట్లా మాట్లాడతారంటే నాకు మనసుకు మంచిగా అనిపించలేదురా. నీకేమన్నా తెలుసు అంటావా మరి? ఇంతకీ ఎవలా అక్క? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో మాకు కూడా చెప్పరాదు ముసలోడా, మేము కూడా తెలుసుకుంటాం కదా. అరే మగ్గా కల్వకుంట్ల కవితక్క గురించి పిల్ల, ఆమె చేర్చలు ఆమె మాటలు చూస్తుంటేనైతే మొత్తం నాకైతే ఇంతగానే అనిపిస్తుందిరా. ఆమె మా కారు పార్టీలనే ఉన్నా అంటాంది, మీటింగులు పెట్టిన కాడ మన గులాబీ కండువా కప్పుకొని అయితే ఉంటలేదు. మన ఆయన దేవుడు అంటాంది, ఆయన వెనక మారున్న వాళ్ళందరూ లంగాలు అని అంటాంది. అసలు ఏం జరుగుతుంది, అసలు ఆమె ఏం మాట్లాడుతుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనేది అయితే నాకైతే అంత సిక్తలేదు. మరి నీకేమన్నా ఎరికేనా? ఏ రాజకీయ పార్టీ అన్నప్పుడు సవాలచ్చ ముచ్చట్లుంటాయే తాత, వాటన్నిటి గురించి ఆలోచించితే పార్టీ బాగుపడది. అరే ఎవరో మాట్లాడతారంటే ఏమో అనుకుందాం కానీ స్వయంగా మా కేసీఆర్ సార్ బిడ్డ ఇట్లా మాట్లాడుతుందంటే మరి మనకు అనిపించదు. నాకైతే ఆ చిత్రం అనిపిస్తుంది. మరి అందాదా కవిత మేడం కొత్త పార్టీ గిత్త పెడతాదంట వారా లచ్చలు. మోక చూస్తుంటేనైతే మాటలు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. మరి అంత సిక్తలేదు మరి. ఇంతకు ఆమె ఏం మాట్లాడింది, నువ్వు ఏమిన్నావు ముసలోడా? అరేగా మా కార్ పార్టీ లీడర్ ఒక ఆయనే కేసీఆర్ సార్ను ఎన్నోసార్లు కలిసిండట, కానీ కలిసినప్పుడు అలా ఎప్పుడు కూడా కవితక్క ముచ్చట అసలే రాలేదు అని మాట్లాడిండు. అయితే దాని మీద మా కవితక్క ఏం మాట్లాడింది ఒకసారి. ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమెవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. అగో విన్నావా, మా కారు పార్టీలో ఉండే ఒక పెద్ద లీడరు మా కవితక్కను ఒంటరి చేయాలని చూస్తాడట. అట్లనే మా కవితక్కకు ఆ కారు పార్టీలో జరిగే ముచ్చట్లన్నీ చెప్పేటోళ్ళు కూడా ఉన్నారట. మళ్ళీ మా కవితక్క ఎవరినో లిల్లిపుట్టు లీడరు అని అంటాను. మరి ఆ లిల్లిపుట్టు లీడర్ ఎవరో ఆయన మాట్లాడిన మాటలేదో నాకు అసలే అంత చెప్తలేదు. నీకేమన్నా ఎరికేనా? అంతే ఏమోనే తాత, సొంత పార్టీ మీదనే దండయాత్ర చేసి కవితక్క సాధించేదేంది, కవితక్కను ఒంటరిని చేసి వాళ్ళు సాధించేదేందో వాళ్ళకే తెలియాలనే. అరే ఒక్క పార్టీలో వండుకుంటా వీళ్ళు మాటలు అనుకుంటా అంటే అవతల పార్టీ వాళ్ళకు ఏదో అవుతలేదా? అవుతుంది. మరి ఈ ముచ్చట వీళ్ళకేం తెలుస్తలేదా? నాకైతే అర్థం అవుతలేదు రా లచ్చులు. ఏదో ఒక రోజు కేసీఆర్ సార్ అందరిని కూర్చుండబెట్టి మాట్లాడితేనే అందరు సెట్ అవుతారే తాత. కానీ అది జల్నే చేస్తే మంచిగుండే తల్లి. చిన్నగా మెల్లగా పార్కం అంతా కూడా పాచి అంతా వారేటట్టున్నది రా. ఓ పక్క కవితక్క వర్గం, ఇంకో పక్క కేటీఆర్ సార్ వర్గం అయ్యేటట్టున్నది. పాచి అంతా రెండు వర్గాలుగా చీరిపోయే కథ ఉన్నది. మరి మరి అట్లా చేస్తే అవుతుంది. అవును, నువ్వన్నట్టు ఇట్లా ఒకటే పార్టీలో ఇద్దరు ముఖ్యమైన లీడర్లు కొట్టుకుంటే పార్టీ సీలకపోతే ఏమవుతుంది మరి? అరే లచ్చలు డబ్బున కవితక్క కొత్త పార్టీ పెట్టేది నుంచి నువ్వు కవితక్క పార్టీలోకి పోతావా లేకుంటే కారు పార్టీలోనే ఉంటావురా? కవితక్క పార్టీలోకి పోతా నేను. అమ్మాలు కదా కూడా. అయితే ఇన్ని రోజుల కానించని మా కారు పార్టీలో వండుకుంటా మా కారు పార్టీ ముచ్చట్లన్నీ పట్టుకపోయి కవితక్కకు చెప్పి అలకదక్కుని నువ్వే అన్నట్టు. ఇనితలే రండా ఇనితలే. ముసలాడా మర్యాద మాట్లాడి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మావోని కాదని తెలిసినాక ఇంకా నీకు మర్యాద ఇచ్చుడు ఎక్కడ రండా? నీకు దమ్ము
దమ్ము ధైర్యం నీకు తెలివితేటలు ఉంటే మీ కవితక్క దగ్గరికి పోయి చెప్పు. మా కారు పార్టీ కన్ను వేసుకోనన్నా మీటింగులు పెట్టువాను, లేకపోతే మా కారు పార్టీ నుంచి బయటికి పోయి అన్న మీటింగులు పెట్టువాను. అట్లా చెప్పే సాత కాదు కానీ ఇక్కడికి వచ్చి నాకు మర్యాద ఇస్తలేమని ఏం మాట్లాడుతున్నావు? రాదు కదా ముసలాడా మమ్మల పార్టీలోకి వెళ్ళిపోమరా నువ్వేమని? కేసీఆర్ సారే నాకు జగదీష్ రెడ్డి కుడి భుజం లెక్క అని చాలా మీటింగ్లలో చెప్తూనే ఉంటాడు. అసంటిది ఆయన మీదనే కవితక్క జర గట్టిగానే మాట్లాడే వరకు ఇప్పుడు చాలా మంది కారు పార్టీ లీడర్లు అసలుకు కవితక్క ఏం చేయబోతున్నది, ఇట్లా మాట్లాడితే నాయననే పార్టీలకెంచి ఎల్లగొట్టుడో లేకుంటే పిలిచి మాట్లాడుడో ఏదో ఒకటి చేత్తడు కావచ్చని ఇట్లా గట్టిగా మాట్లాడుతున్నట్టున్నదని డౌట్ అనుమానాలు పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరిగా. చిన్న బ్రేకే అన్నా కాబట్టి జప్పునే వచ్చేసిన చలేగా కడమ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం పాండ్రి. గుబురు గడ్డం, కోరమిసం, గంభీరమైన కంఠం, చెయ్యిపాటిలా ఫైర్ బ్రాండ్ అని పేరు కూడా. గాంధీ భవన్ మైకుల ముంగట ప్రతిపక్షపులను నడుచుకోవాలన్నా, రామాలయం మైకుల ముంగట భక్తి పాటలు వాడాలన్నా ఆ సార్కు సారే సాటి, ఆ సార్కి ఎవ్వలేరు పోటీ. అసంటి లీడర్ సారు కార్యకర్తల మీటింగ్లా కళ్ళు విండుకుంటా వల ఏడ్చిండు. కన్నీళ్ళకే కన్నీరొచ్చే, కష్టాలకే కష్టం వేసే అని బ్యాక్గ్రౌండ్ లా పాట ఒక్కటే తక్కువ. ఇంతకీ ఆ లీడర్ సార్ ఎవరు? ఆ సార్ కన్నీళ్లకు కారణాలేంటిది? అట్లా పోయి చూసి అడుచుకొని వద్దాం పాండ్రోలా. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియా జగ్గారెడ్డి సారు గురించే ఈ ముచ్చట చూస్తారు కదా. జగ్గన్ ఎట్లా మౌన కన్నీరు గారుస్తున్నాడో ఏమనిపించిందో ఏమో గాని మాట్లాడేది మాట్లాడంగానే ఇట్లా చేసిండు సారు. ఇంకో ముచ్చట కూడా మాట్లాడలే, సప్పుడు చేక లేచిపోయిండు నుంచి. చూసేటందుకు దాదలెక్కనే కనబడతాడు గాని పసిపోరని మనసు సారుది. అసలేమైందో తొలుత సారే చెప్పిండు, ఇనుండ్రి ఆ ఫ్లాష్ బ్యాక్. మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినాడు, మనతో రూపాయి లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. అదన్నట్టు 8 ఏండ్ల కిందటి ముచ్చటగిది. అప్పట్లా సంగారెడ్డిలా రాహుల్ సారు సభ పెడదామంటే జగ్గన్న కాడ సిల్లి గవ్వ లేకుండేనట. కంది మండలం షేయి పార్టీ లీడరు ఆంజనేయులు భూమమ్మి మరి సభకు పైసలు చదిరిండట. అగో ఆ రోజులు యాద్ చేసుకుని గిట్ల శోకం పెట్టిండు జగ్గన్న. బేస్తారం ధూమ్ గా బిడ్డ పెండ్లి చేయబోతున్నాడు కదా, అందుకనే కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టిండు సారు. కార్యకర్తలకు ఏం చేత్తనో చెప్పి అట్లనే పార్టీ కోసం కార్యకర్తలు ఏం చేయాలనో చెప్పుకుంటా చిన్నపాటి మోటివేషన్ స్పీచ్ ఇచ్చిండు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. పైసలు ఎట్లా అని అంటారు, అంతేనా? ఇవ్వండి వాళ్ళు అప్పు చేయండి. అప్పులు ఎట్లా కడదామనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం మీకు మళ్ళా. ఓకే, ఇన్నరు కదా జగ్గన్న ముచ్చట్లు ఎట్లున్నాయో. తర్వాత సీఎం నేనే అని మొన్నట్ల చెప్పుడే కాకుండా రాబోయే కాలానికి కాబోయే సీఎం అయ్యేతందుకు ఇప్పటి సందే పక్క ప్లాన్ ప్రకారం పోతున్నట్టున్నాడు. నడమనడమార్చే 8 ఏండ్లు షేయి పార్టీదే అధికారం అని చెప్పుడు చూస్తాంటే అటెంక 5 ఏండ్లు నేనే సీఎం అని ఫిక్స్ అయినట్టే ఉన్నాడు జగ్గన్న అని అనుకుంటారు గీ ముచ్చట తెలిసినోళ్ళంతా. ఇక గిదే కార్యకర్తల మీటింగులా పాటలు వాడే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసిండు. కండ్లు లేని రాజు వాడిన పాటలకు మెచ్చి 5 లక్షలు సాయం చేసిండు. సీఎం రేవంతాలతోటి మాట్లాడి రాజు కిందిరమ్మ ఇల్లు అచ్చేటట్టు కూడా ఎత్తనన్నాడు. మంచి ముచ్చటే. మొత్తానికి తన ఇంట్లో శుభకార్యమే కాదు, బిడ్డ లగ్గం యాళ్ళ బయట కూడా అన్ని శుభకార్యాలే ఎత్తాండి జగ్గన్న అని ముచ్చట తెలిసినోళ్ళు తారీఫ్ చేస్తారు. నిన్న మొన్నటి దాకా తెలంగాణలో యూరియా కష్టాలు బగ్గునే అని చెప్పుకున్నాం కదా. లైన్లల్ల చెప్పులు, పాసు పుస్తకాలు పెట్టిన ముచ్చట్లు, తెల్లారక ముందే రైతులంతా పోయి సొసైటీల కాడ పడిగాపులు కాసిన ముచ్చట్లు కూడా మన జోర్దార్లో చెప్పుకున్నామా. ఇక ఇప్పుడు ఏపీ వంతు వచ్చేదే. మరి అక్కడెట్లున్నదో చూసేద్దాం పాండ్రోలా. యూరియా బత్తాల కోసం రైతులంతా ఎట్లా గుమిగూడిరో చూసినారులా. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలున్న 4 మండలాలలో యూరియాను బ్లాక్ మార్కెట్ కు పంపించి రైతులను డీలర్ల చుట్టూ సొసైటీల చుట్టూ తిప్పుకుంటున్నారని రైతులంతా ఇట్లా ఆందోళన చేసిర్రు. వెలుగోడు పట్టణంలో ఉన్న సొసైటీకి యూరియా వచ్చిందని తెలిసి ఒక్కటే పారి చాలా మంది రైతులు వచ్చిర్రు. కాకుంటే సొసైటీ అధికారులు మాత్రం యూరియా అచ్చుడు అయిపోవుడు కూడా అయిందని చెప్పటాలకు రైతులంతా లొల్లికి దిగిర్రు. కలెక్టర్ గారికి ఆ విన్నపమనగా వెలుగోడు మండలంలో యూరియా కొరత చాలా ఉంది, దయచేసి గమనించగలరు. మీరేమో యూరియా పంపించాము, ఎటువంటి కొరత లేకుండా చూడమని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ యూరియా వస్తుంది కానీ
ఎటు వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు, ఏ అధికారులు తీసుకుంటారో అర్థం కావడం లేదు. రైతుల కోసం అయితే తిన్న రోజు రావడము, ఇంటికి వెళ్ళిపోవడం సరిపోతుంది. మధ్యాహ్నం వరకు వెయిట్ చేయడము, అంతకు మించి ఏ రైతుకు కానీ యూరియా అందడం లేదు. అధికారులు యూరియా పంపిస్తున్నామని చెప్తున్నారు గాని మాకు మాత్రం సరిపోయినంత యూరియా దొరుకుతలేదు. నాట్లేసేయాల యూరియా లేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి రైతులందరికీ సాలినంత యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేసిర్రు అక్కడ రైతులు. ఇదిట్లుంటే రైతులకు సకాలంలో యూరియా అందియాలి, రైతులకు ఇబ్బందులు ఏం లేకుండా చూడాలని నెల్లూరు జాయింట్ కలెక్టర్ సార్ను కలిసిర్రు పంక పార్టీ నాయకులు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల కష్టాలను గాలికి ఇడిచిపెట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసి ఇబ్బందులు పెడుతున్నారని గరాన్ కచ్చారు పంక పార్టీ లీడర్లు. ముఖ్యమంత్రి గారు కానీ అగ్రికల్చర్ మినిస్టర్ కానీ వెంటనే ఎక్కడైతే యూరియా సర్ప్లస్ కొన్ని దగ్గరలో ఉండొచ్చు, కొన్ని దగ్గరలో ఏమో డెఫిషియన్సీ ఉంది. ఎక్కడైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటన్నింటి దగ్గర కూడా మీరు ఆ యూరియాను పంపించి రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి. మరిగా సీఎం చంద్రబాబు సారు అన్నదాత సుఖీభవ పేరు మీద రైతులకు పైసలు ఇచ్చినవని సంబరపడు కాదు, జర రైతుల తిప్పలన్నీ తీర్చే పని జల్దిల్నే చెయ్యుర్రి. లేకుంటే రాష్ట్రం అంతా యూరియా కోసం ఇబ్బంది పడే రైతులంతా రోడ్డెక్కితే మీ ప్రభుత్వానికే చెడ్డ పేరు వత్తది. కాబట్టి ఇప్పటికైనా జర చూసుకోండి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.